మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, మహిమ కుమారి విషయంలో ప్రూఫ్స్ ఇవే అని. మహిమ కుమారి అనే ఈ సంఘటన క్రైస్తవ్యాన్ని బట్టలోడదీసి బజార్లో నిలవబెట్టినటువంటి సంఘటన ఇది. అంటే అసలైన క్రైస్తవ్యం ఏంటి, ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ్యం నిజ స్వరూపం ఏంటి అని కళ్ళగట్టినట్టుగా చూపించినటువంటి సందర్భం మహిమ కుమారి సందర్భం. నేను దీన్ని మహిమ కుమారికి జరిగినటువంటి అన్యాయంగా భావించట్లే. తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ్యం అసలు స్వరూపం ఏంటి అని దేవుడు చూపిస్తున్నాడేమో అనేది నాకు అర్థమైంది. వివరిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ మహిమ కుమారి అనేటువంటి సహోదరి తాను స్క్రీన్ మీదకి వచ్చి, యూట్యూబ్ స్క్రీన్ మీదకి వచ్చి, నాకు అన్యాయం జరిగింది, తండ్రి సన్నిధి శాలేమరాజు గారి దగ్గర అభిషేకం పొంది నంద్యాల ప్రాంతానికి సేవకుడుగా పంపబడినటువంటి ప్రభుకుమార్ అనే వ్యక్తి నన్ను ప్రేమ పేరుతో మోసం చేసి, నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసి, నన్ను ప్రెగ్నెంట్ను చేసి, నాకు అబార్షన్ చేయించి, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నాడు, నాకు న్యాయం చేయండి అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా యావత్తు క్రైస్తవ్యాన్ని అభ్యర్థించింది, మనవి చేసుకుంది. దీన్ని కాసేపు పక్కన పెడదాం. కొన్ని నెలల క్రితం, అంటే ఒక సంవత్సరం క్రితం, రాజమండ్రి ప్రాంతానికి వెళ్తూ యాక్సిడెంట్లో మరణించినటువంటి ప్రవీణ్ పగడాల గారు, ఆయన మరణం నేపథ్యంలో మొత్తం క్రైస్తవం అంతా ఒక్కటైంది. మొత్తం క్రైస్తవం అంతా ఒక్కటై మాకు న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం చేయండి అంటూ చేసిన గోల అంతా ఇంత కాదు. అది యాక్సిడెంట్ అని తెలిసినా బోలెడన్ని రుజువులు ఉన్నా సరే కావాలని ఎవరి స్వార్థాన్ని వాళ్ళు వెతుక్కొని, రాజకీయ స్వార్థాన్ని వెతుక్కునే వాళ్ళు రాజకీయ స్వార్థాన్ని వెతుక్కున్నారు, లేకపోతే ఆర్థిక స్వార్థాన్ని వెతుక్కున్న వాళ్ళు ఆర్థిక స్వార్థాన్ని వెతుక్కున్నారు, లేకపోతే భద్రత అనేటువంటి స్వార్థాన్ని వెతుక్కున్న వాళ్ళు భద్రత వెతుక్కున్నారు, లేకపోతే ఐకమత్యం అనేటువంటి స్వార్థాన్ని వెతుక్కున్న వాళ్ళు ఐకమత్యాన్ని వెతుక్కున్నారు. మొత్తానికి ప్రవీణ్ పగడాల అనేటువంటి ఆయన మృతదేహాన్ని ఒక ఎరగా వాడుకొని ఎవరి స్వార్థాన్ని వాళ్ళు సాధించుకున్నారు. ఆయన మరణించిన ఆయనకి న్యాయం ఏం జరుగుతుంది? కానీ మరణించిన వ్యక్తి విషయంలో న్యాయం కావాలని అందరూ రోడ్డు మీదకి ఎక్కి ఎవరి స్వార్థాన్ని వాళ్ళు తీర్చుకున్నారే. అసలు యేసు ప్రభుకి, క్రైస్తవానికి దారుణమైన అవమానాన్ని తీసుకుని వచ్చారే. వీళ్ళేం క్రైస్తవులు, ఇదేం క్రైస్తవ్యం అని బయట వాళ్ళు గాండ్రించి ముఖం మీద ఉమ్మివేసేటట్టుగా చేశారు కదా. ఈ అమ్మ ఇంకా బ్రతికే ఉంది, మహిమ కుమారి ఇంకా బ్రతికే ఉంది. నాకు న్యాయం చేయండి అని ఒక ఆడబిడ్డ సోషల్ మీడియాకి వచ్చి, నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నాకు అబార్షన్ జరిగింది, నన్ను శారీరకంగా వాడుకున్నాడు అని ఒక ఆడబిడ్డ పబ్లిక్లో వచ్చి మాట్లాడడం అంటే చిన్న విషయం కాదది. ఒక ఆడపిల్ల పబ్లిక్లో ఇలా మాట్లాడడం అంటే చిన్న విషయం కాదది. ఆడపిల్ల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి అర్థమయ్యే విషయం ఇది. అలా పబ్లిక్లోకి వచ్చి మాట్లాడిందంటే ఇక ఈమెకి భవిష్యత్తు లేదు, అయిపోయింది ఇంతటితో. చేసుకుంటే మోసం చేసిన ఈ వ్యక్తే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే తను చనిపోవాలి, లేకపోతే ఈ అవమానాన్ని అంతటిని, న్యాయం కోసం రోడ్డు మీదకి ఎక్కినటువంటి ఈ మాటలన్నిటినీ తలపోసుకుంటూ అవమానాన్ని భరిస్తూ ఈవిడ ఎక్కడికి వెళ్ళినా సరే, అది ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడికి వెళ్ళినా సరే ఈవిడని ఎలా చూస్తారంటే, ఓకే నువ్వు పలానా వ్యక్తి చేత మోసపోయావు కదా, పలానా వ్యక్తి చేత ప్రెగ్నెంట్ అయ్యావు కదా, నువ్వు అబార్షన్ చేయించుకున్నావు కదా అనే కోణంలోనే చూస్తారు ప్రతి ఒక్కరు ఈ అమ్మాయిని. స్త్రీలు కానీ, పురుషులు కానీ, చిన్నలు కానీ, పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ ఇదే కోణంలో చూస్తారు. ఏ చర్చికి వెళ్ళినా ఆ చర్చి పాస్టర్ కానీ, ఆ సంఘ సభ్యులు కానీ ఎవరైనా సరే అదే కోణంలో చూస్తారు. అంతకుమించి వేరే ఇంకెదురు కాదు, గౌరవం లేదు. జీవితం అయిపోయింది, పాపది జీవితం అయిపోయింది. ఈ వ్యక్తి కనుక మరలా వచ్చి పెళ్లి చేసుకుంటే జీవితం ఉంటుంది, గౌరవం దక్కుతుంది, కొంతలో కొంతైనా తన జీవితానికి, తన భూమి మీద పుట్టిన దానికి ఒక గౌరవం దక్కుతుంది. ఒకవేళ ఈ వ్యక్తి రాకపోతే, పెళ్లి చేసుకోకపోతే తను ఒక సమాజంలో క్యారెక్టర్లెస్గా తిరుగుతుంది. అంతటి అవమానం ఈ పాపకు జరగబోతుంది. ఒక ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చి నాకు అన్యాయం జరిగింది అని అంటే ఈ వ్యక్తిని ప్రశ్నించకపోగా, ఈ వ్యక్తిని ప్రశ్నిస్తూ
ఈ వ్యక్తిని ప్రశ్నించి ఈ వ్యక్తిని సీన్లోకి తీసుకొచ్చి ఎందుకురా ఇలా చేసామని అడగాల్సింది పోగొట్టి ఈ వ్యక్తిని దాచిపెట్టేసి మూసిపెట్టేసి ఈ వ్యక్తిని ప్రశ్నించకుండా, ఎందుకు ఈ వ్యక్తిని ప్రశ్నించలేదు, ఈ వ్యక్తి పక్కన ఉండేటువంటి వ్యక్తిని చూడండి, చాలా పెద్దోడు కదా, చాలా పెద్దోడు కదా. కాబట్టి ఈ వ్యక్తిని ఏదైనా అంటే ఈ వ్యక్తికి శత్రువులు అవుతాం, ఈ వ్యక్తిని ఏదైనా ప్రశ్నిస్తే ఈ వ్యక్తికి మనం శత్రువులు అవుతాం. కాబట్టి ఈ వ్యక్తి ఫాలోవర్స్ అందరూ మనల్ని రిజెక్ట్ చేస్తారు, మనల్ని వ్యతిరేకిస్తారు. ఈ వ్యక్తిని మనం వ్యతిరేకిస్తే ఇదిగో కింద ఇలాంటి కాపలా కుక్కలు ఉన్నాయి కదా, ఈ మలవదనే కుక్కలన్నీ వచ్చి మన మీద పడతాయి అనేటువంటి భయంతో ఈ వ్యక్తిని పక్కన పెట్టేసి ఈ అమ్మాయి మీద చేస్తున్న దాడి అంతా ఇంత కాదు, అంతా ఇంత కాదు. నిజంగా నాకు ఒక్కడే ఉన్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు, ఒంటరిగా ఉండి ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారి గుండె పగిలిపోతుందేమో అనేంత బాధ అనిపిస్తుంది. ఏంట్రా క్రైస్తవం ఇలా తయారైంది, క్రైస్తవులు ఏంటి ఇలా తయారయ్యారు అంటే మానవత్వం చచ్చిపోయిందా? అసలు క్రైస్తవాన్ని పక్కన పెట్టేద్దాం, మానవత్వం అనేది ఒకటి ఉంది కదా, ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? వీళ్ళకి నిజంగా ఆలోచించడం చేత కావట్లేదా, లేకపోతే నటిస్తున్నారా, నిజంగానే వీళ్ళకి అర్థం కావట్లేదు? నాకు అర్థం కానటువంటి విషయం, ఒక అమ్మాయి వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే ఎందుకంటది ఆ మాట? అసలు అలా ఎలా అలిగేషన్ చేస్తుంది? నిప్పు లేనిది పొగరాదు, నిప్పు లేనిది పొగరాదు, అవునా కదా? ఈ వ్యక్తి ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళింది అబద్ధమా? ఈ అమ్మాయి ఇంట్లో ఉదయం నుంచి రాత్రి వరకు, రాత్రి నుంచి ఉదయం వరకు గడిపింది అబద్ధమా? ఈ మహిమకుమారి పడక గదిలో రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు గడపడం అబద్ధమా? వీళ్ళ ఇంట్లోనే నివాసం ఉండడం అబద్ధమా? ఈ అమ్మాయిని బైకుల మీద ఎక్కించుకొని తన రూముకు పిలిపించుకోవడం అబద్ధమా? ఈ అమ్మాయితో గంటలు గంటలు ఫోన్ మాట్లాడడం అబద్ధమా? చాటింగ్ చేయడం అబద్ధమా? ఈ అమ్మాయికి అబార్షన్ చేయించడం అబద్ధమా? ప్రమాణం చేయడం అబద్ధం, ఇవన్నీ అబద్ధాలా? కానీ ఈ వ్యక్తిని పక్కన పెట్టి ఈ వ్యక్తి కోసమని ఇలాంటి కుక్కలకు భయపడి ఈ అమ్మాయిని ఇప్పటికీ కూడా ఏమడుగుతున్నారు అంటే, ఈ సోషల్ మీడియాలో కొంతమంది మానవత్వం లేనటువంటి మృగాలు ఏమడుగుతున్నారు అంటే, నాకు నిజంగా వీళ్ళని మనుషుల్లాగా చూడడానికి కూడా మనసు ఒప్పట్లేదు. మానవత్వం మృగాలు ఏమడుగుతున్నారంటే ప్రూఫ్స్ కావాలంట, ఆ అమ్మాయి విషయంలో ప్రూఫ్స్ కావాలంట. ప్రూఫ్స్ ఏంటి అని అడుగుతున్నారు. నా ప్రశ్న ఏంటంటే, ప్రూఫ్స్ అని అడిగారు కదా, ఇంతకీ ఏం కావాలి మీకు? ప్రూఫ్స్ ఏం కావాలి అంటే, వీళ్ళిద్దరూ, ఈ అమ్మాయి, ఈ ప్రభుకుమార్ అనేటువంటి ఈ వ్యక్తి ఇద్దరు కలిసి మంచం మీద ఉండేటువంటి వీడియోలు ఏమైనా కావాలనా, లేకపోతే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు ఏమైనా కావాలనా, లేకపోతే ఆ అబార్షన్ చేయించుకున్నటువంటి ఆ విధానం కానీ, లేకపోతే ఆ ట్యాబ్లెట్స్ కానీ అవి ఏమైనా కావాలనా? అంటే ఏం కావాలి ప్రూఫ్స్ అంటే నాకు అర్థం కావట్లేదు నిజంగానే. ఈ అమ్మాయి ఇలా రోడ్డు మీదకి వచ్చి ఇలా మాట్లాడుతుంటే నాకు న్యాయం కావాలని ఇంత పోసగొచ్చినట్టుగా ఇలా జరిగిందని చెప్తూ ఉన్నా సరే ఇంకా ప్రూఫ్స్ అడుగుతున్నారు. అంటే ఏం కావాలి అంటే ఆ ప్రూఫ్స్ ఏంటి, ఏ రూపంలో కావాలని అడుగుతున్నాను నేను. సరే, నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ, సరే మీకు ప్రూఫ్స్ కావాలని అడిగారు, ఆ ప్రూఫ్స్ దగ్గరికి వద్దాం. ప్రూఫ్స్ ఎవరికి కావాలి? మామూలుగా లోకరీత్యా మాట్లాడుకుందాం. ప్రూఫ్స్ ఎవరికి కావాలంటే పోలీసులు కావాలి, నెక్స్ట్ కోర్టులకు కావాలి, వీళ్ళకే కదా ప్రూఫ్స్ కావాల్సి ఉంది. ఎందుకంటే కేసు గెలవాలంటే ప్రూఫ్స్ కావాలి, కేసు గెలవాలంటే ప్రూఫ్స్ కావాలి. ఎక్కడ గెలవాలంటే పోలీస్ స్టేషన్లో గెలవాలన్నా, కోర్టులో గెలవాలన్నా ఈ ప్రూఫ్స్ కావాలి. ఇంత మనం ఎవరమే? ఈ పాప ఎవరు ఇంతకీ? క్రిస్టియన్. ఈయన ఎవరు ఇంతకీ? క్రిస్టియను. ఈయన ఎవరు ఇంతకీ? క్రిస్టియను. ఈయన ఎవరు ఇంతకీ? క్రిస్టియను. నేనెవరిని ఇంతకీ? క్రిస్టియను. ఈ వివాదం అనేది, ఈ వ్యాజ్యం అనేది ఎక్కడ జరుగుతుంది? ఇది పోలీస్ స్టేషన్లోనో లేకపోతే కోర్టులో జరుగుతుందా, లేకపోతే మన క్రైస్తవ సమాజంలో జరుగుతుందా? ఈ వ్యక్తి చేత సేవకు పంపబడి ఇక్కడి నుంచి వెళ్ళి నంద్యాలకు వెళ్ళి ఈ అమ్మాయికి మాయమాటలు చెప్పి, ఈ అమ్మాయి పెళ్లి చేసుకోకుండా ఉంది, పెళ్ళి వద్దు నాకంటూ ఉంటే మాయమాటలు చెప్పి, లేదు పెళ్లి చేసుకోవాలని చెప్పి ఈ అమ్మాయిని మోసం చేసి, అబార్షన్ చేసి మోసం చేశాడు. ఇప్పుడు ఈ వ్యాజ్యం అనేది పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన వ్యాజ్యమా, కోర్టుకు వెళ్ళాల్సిన వ్యాజ్యమా, లేకపోతే చర్చిలో పరిష్కరించబడాల్సిన వ్యాజ్యమా? నా ప్రశ్న. ఇది చర్చిలో పరిష్కరించబడాల్సిన వ్యాజ్యం కదా, చర్చికి సంబంధించింది కదా. ఇప్పుడు చర్చికి ప్రూఫ్స్ అవసరమా?
చర్చికి ప్రూఫ్ అవసరమా? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. కయీను హేబేలు, కయీను హేబేలు. ఈ కయీను హేబేల్ని కొట్టి చంపాడు, చంపేసి పాతి పెట్టేశాడు. దేవుడు కయీనుతో మాట్లాడి, నీ తమ్ముని రక్తం నేలలో ఉంచి నాకు మొరపెట్టుచుంది అన్నాడు. అంటే దేవుడికి ప్రూఫ్ ఏంటి? దేవుడు ఏమైనా వీడియో చూపించాడా? లేదే. నేల మీద చిందించబడిన రక్తం ఆయన మొరపెడుతుంది అంటే కయీనుకి ప్రూఫ్ అక్కర్లేదు. కయీనుని దోషిగా దేవుడు చేయడానికి, దేశదిమ్మరిగా చేయడానికి, కయీను తన దోష శిక్షను అనుభవించడానికి దేవుడు ప్రూఫ్ ఏం చూపించలే. ప్రూఫ్ అనవసరం. ప్రూఫ్ ఎవరికి కావాలి? పోలీస్ స్టేషన్కి, కోర్టుకు కావాలి. మన క్రైస్తవులు కదా, క్రైస్తవ సమాజంలో ప్రూఫ్ ఎందుకు? మనస్సాక్షి ఒకటి ఉంది కదా, కాన్షియస్ ఒకటి ఉంది కదా. మనస్సాక్షికి అర్థం కావట్లేదా ఈ పాపకు అన్యాయం జరిగిందని? మనస్సాక్షికి అర్థం కావట్లేదా ఈ వ్యక్తి మోసం చేశాడని, ఈ అమ్మాయిని? మీకు అర్థం కావట్లేదా మనస్సాక్షికి? మనస్సాక్షికి మించిన ప్రూఫ్ ఇంకేముంటుంది? లేదు చెప్పండి, ఈ అబ్బాయి అసలు ఈ అమ్మాయి ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు, అర్ధరాత్రి 11 గంటలకు వెళ్ళి తెల్లవారుజాము 4 గంటలకు ఎప్పుడు రాలేదు అసలు అని చెప్పండి ఒక మాట. ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి అసలు పరిచయమే లేదు, వీళ్ళ ఇంట్లో అసలు లేడు, ఈ అమ్మాయి భోజనం కలిపి గోరు ముద్దలు పెడితే ఈ వ్యక్తి తినలేదు అనే విషయం చెప్పండి ఒక మాట. మనస్సాక్షికి మించిన ప్రూఫ్ ఏంటి? కోర్టులోకి వెళ్ళాలి అంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ప్రూఫ్ కావాలి, కానీ నిజంగా అక్కడ జరిగిందా లేదా తెలుసుకోవడానికి ప్రూఫ్ ఎందుకు? మనస్సాక్షి తెలీదా? మనం మనుషులం కాదా? ఒక ఆడబిడ్డ వచ్చి రోడ్డు ఎక్కితే భవిష్యత్తు లేదు ఆ బిడ్డకి. ఇప్పుడు భవిష్యత్తు లేదు నాకు తెలిసి. అంటే భవిష్యత్తు లేదు, ఇక జీవితాంతం అలాగే బ్రతకాలి, ఒక దోషిలాగా బ్రతకాలి. దోషి కాదు, వేషలాగా బ్రతకాలి. అంటే ఆ ముద్ర వేయించుకొని బ్రతకాలి. మన ఇంట్లో ఆడపిల్లలు లేరా? మనకు ఆడపిల్లలు లేరా? మన ఇంట్లో అక్కలు, చెల్లెలు, తల్లి లేరా? వీళ్ళంతా మనకు అది అనిపించట్లేదా? అరే బయట జరిగి ఉంటే ఇలాంటి సంఘటన వాళ్ళు రోడ్లు ఎక్కేవాళ్ళు, న్యాయం చేసేవాళ్ళు బయట జరిగి ఉంటే. కానీ క్రైస్తవ సమాజంలో జరిగితే అదేంటి ఎవరికి పట్టనట్టుంది? ఇది ఈ అమ్మాయి సమస్య కాదు, ఇది క్రైస్తవ్యం సమస్య. క్రైస్తవ్యం దీన్ని ఎలా పరిష్కరిస్తుంది అనే సమస్య. కయీను హేబేలు విషయంలో దేవుడు కయీనుకు ప్రూఫ్ ఏం చూపించలే. తర్వాత దావీదు బత్షెబా సందర్భంలో నాతాను ప్రవక్త వచ్చాడు, ఆ పాపం చేసిన మనుషుడు నీవే అని అన్నాడు. దావీదు బత్షెబా సందర్భంలో ఆ పాపం చేసిన మనుషుడు నీవే అని దావీదు అన్నప్పుడు దావీదు ప్రూఫ్ ఏంటి అని అడిగాడా? ప్రూఫ్ ఉందా అక్కడ? దావీదే ఊరియాను చంపించాడని ప్రూఫ్ ఉందా? దావీదు బత్షెబాని చెరిచాడని ప్రూఫ్ ఉందా? దావీదు ఊరియాకు మాయమాటలు చెప్పాడు, తాగించాడు, మోసం చేశాడు, నయవంచన చేశాడు అని ప్రూఫ్ ఉందా? అడగొచ్చు కదా దావీదు అడగాలే, నాతాను చెరసాల్లో వేయించాలి, చంపి పడించాలి, నన్నే అంత మాట అంటావా అని. కానీ దావీదు ఉన్న పలంగా మోకరించి పశ్చాత్తపడ్డాడు. అవును నేను పాపం చేశాను, నా రక్తాపరాధం నుంచి, రక్త దోషం నుంచి నన్ను విడిపించని ప్రార్థన చేశాడు, నా పాపాన్ని కడుగని ప్రార్థన చేశాడు. 51 కీర్తన రాశాడు. ఇది నీతిమంతుల లక్షణం. ప్రూఫ్ అడగరు నీతిమంతులు. నాబోతు ద్రాక్ష తోటని అహాబు కబ్జా చేశాడు. నాబోతు ద్రాక్ష తోటని అహాబు కబ్జా చేసి ఆ నాబోతును లేకుండా చేశాడు. ఇది యెజెబెలు నేతృత్వంలో. యెజెబెలు దొంగ సాక్షులు నిలబెట్టించి దొంగ సాక్ష్యం చెప్పించి వారిని రాళ్లతో కొట్టి చంపించి నాబోతు కుటుంబాన్ని, ఆ ద్రాక్ష తోటని స్వాధీనం చేసుకున్నాడు అహాబు. తిష్బీయుడైన ఏలియాకు దేవుని వాక్యం ప్రత్యక్షమే, వెళ్ళి చెప్పు, ఏ స్థలం ముందు నాబోతు రక్తాన్ని కుక్కలు నాకేయో అదే స్థలం ముందు అహాబు కుటుంబీకుల రక్తాన్ని కుక్కలు నాకుతాయి. ప్రూఫ్ ఎందుకు ఏలియాకి? ప్రభు ప్రూఫ్ ఏంటి అని ఏలియా అడగలేదే. ఎందుకు అడుగుతాడు? కాబట్టి ఏంటంటే బైబిల్ పట్టుకొని క్రైస్తవులో ఉండి ప్రూఫ్లు అడుగుతున్నావేంటి? మనకు మనస్సాక్షి లేదా? మనం ఒక విషయాన్ని అది మంచో చెడో అవునో కాదో ఆ మాత్రం విచారించలేమా? మనం పోలీస్ స్టేషన్లో, ఇప్పుడు మహిమకు వారి పోలీస్ స్టేషన్లో కేసు గెలవాలన్నా? మహిమకు వారి పోలీస్ స్టేషన్లో కేసు గెలవాలన్నా? కోర్టులో కేసు గెలవాలన్నా? ఈ వ్యక్తిని ఒప్పించలేడా? ఒరే నువ్వు తప్పు చేసావా చేయలేదా? ఒకే ఒక ప్రశ్న, నువ్వు తప్పు చేసావా చేయలేదా? ఆయన అంతా సొత్తపోస ఏం కాదు, ఈ సొత్తపోస
తెలుసు, అన్నీ తెలుసు. కాకపోతే ఈ వ్యక్తి దగ్గర పనిచేస్తున్నటువంటి ఇంకో పాస్టరు, ఆ పాస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వీళ్ళు వాడుతున్నటువంటి నాటకం. ఈ వ్యక్తి ప్రార్థన చేశాడంట, ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడంట. ఆ ఫాస్టింగ్ ప్రేయర్లో 2 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడంట, ఈ వ్యక్తి యోసేపు అంట, ఏ పాపం చేయలేదంట. ఈ వ్యక్తి యోసేపు అంట, ఏ పాపం చేయలేదంట. ఈమె యెజబెల్ అంట, యెజబెల్ ఆత్మ కలిగినటువంటి స్త్రీ అంట. అది దేవుడు బయలుపరిచాడంట. బైబిల్లో ఏదైనా ఒక వివాదం వచ్చినప్పుడు బైబిల్ సంబంధించి ఈమె క్రిస్టియన్ అందరూ క్రైస్తవులం కదా. కాబట్టి క్రైస్తవులు ఏదైనా వివాదం వస్తే పోలీస్ స్టేషన్ ఆలోచించినట్టుగానో కోర్టు ఆలోచించినట్టుగానో మనం ఆలోచించకూడదు. మనకు మనస్సాక్షి ఉంది. మనం అలా ఆలోచించాం. మనం ఎలా ఆలోచిస్తాం? జరిగిందా జరగలేదు అంతే. ఆధారం మనకు అక్కర్లే. మన మనస్సాక్షి ఏం చెప్తుంది? జరిగిందని చెప్తుందా, జరగలేదని చెప్తుందా? జరిగిందని చెప్తుందా, జరగలేదని చెప్తుందా? జరిగింది. తప్పించుకునేదానికి ప్రూఫ్స్ అడుగుతున్నారు. ఎక్కడి నుంచి తప్పించుకునేదానికి? పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకోవడానికి అడుగుతున్నారు, కోర్టు నుంచి తప్పించుకోవడానికి అడుగుతున్నారు. వీటన్నిటి నుంచి తప్పించుకోవచ్చు. ఈ పోలీస్ స్టేషన్ నుంచి, కోర్టు నుంచి తప్పించుకోవచ్చు, ప్రూఫ్స్ లేవని. కానీ న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి ప్రభువైన యేసుక్రీస్తు వారి కనుదృష్టిలో నుంచి ఈ వ్యక్తి తప్పించుకోగలడా? ఇలాంటి ఊరకొక్కలు తప్పించుకోగలవా? ఇది నా ప్రశ్న. తప్పించుకోగలరా? ఈ అమ్మాయి ఏడ్చిన ఆ ఏడుపుకి, ప్రతి కన్నీటి బొట్టుకి సర్వలోక న్యాయాధిపతి నా ప్రభువైన యేసుక్రీస్తు వారు న్యాయం తీరుస్తాడా? ఏ కన్నీటి బొట్టు వృధాగా పోదు. ఇప్పటికీ ఈ వీడియో ముఖంగా చెప్తున్నాను, ఈ శాలిమరాజు చెప్తున్నాను. తెలిసి వ్యక్తి అంత తెలుసు. నడిపిస్తున్నటువంటి సూత్రధారి ఈ వ్యక్తే. ఈ వ్యక్తికి చెప్తున్నాను, పోలీస్ స్టేషన్ నుంచి, కోర్టు నుంచి తప్పించుకోవచ్చు. ఎందుకంటే వాటికి సాక్ష్యాలు కావాలి. సాక్ష్యాలు ఇస్తేనే వాళ్ళు అలా మాట్లాడతారు. సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకుంటే, పందిని నంది చేసేటువంటి ఒక అడ్వకేట్ని పెట్టుకుంటే గెలవచ్చు. ఎక్కడ? పోలీస్ స్టేషన్లో, కోర్టులో. కానీ సర్వలోక న్యాయాధిపతి ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారే, ఈ అమ్మాయి యేసుప్రభు నమ్ముకుంది. యేసుప్రభు నమ్మింది అమ్మాయి. ఈ అమ్మాయి కన్నీటి బొట్టుని ఈయన పట్టించుకోకుండా వదిలిపెడతాడా? మీ భవిష్యత్తులు ఏమవుతాయి ఆయన చేతిలో? ఇది నా ప్రశ్న. మీకు ఒక విషయం చూపించి నేను ముగిస్తాను. అదేంటంటే బైబిల్ ఒక మాట రాయబడింది. బైబిల్ రాయబడిన మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను మీకు చదివి వినిపిస్తాను. చూడండి ఎంత అద్భుతమైన మాట రాయబడింది. ఇవన్నీ మన బైబిల్లోనే ఉన్నాయి, కానీ మనం పట్టించుకోం. బైబిల్లో ఉన్న విషయాల్ని మనం సరిగ్గా పట్టించుకోం. ఎందుకు పట్టించుకోం? మనం మనుషుల మాటలు వింటున్నాం తప్ప. ఇక్కడ ఇంగ్లీష్లో, తెలుగులో ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతున్నాడు అంటే, మీలో ఒకనికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు, ఓకే చూడండి, హ్యావింగ్ ఎ మ్యాటర్ అగెయిన్స్ట్ అనదర్. మీకు తెలుగులో చూపెడతాను, పూర్తి తెలుగులో. మీలో ఒకరికి మరొకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుట కాక. పరిశుద్ధులు అంటే ఎవరు ఇక్కడ? అర్థమవుతుందా మీకు? పరిశుద్ధులు అంటే ఎవరు ఇక్కడ? వాడు పరిశుద్ధుల ఎదుట కాక అంటే చర్చ్ లేదా క్రిస్టియన్స్, ఓకే, క్రిస్టియన్ ఎల్డర్స్. నేను ఒక మాట అడగాలనుకున్నా. ఒక జోకర్ ఉన్నాడు మన క్రైస్తవ్యంలో, ఒక జోకర్. ప్రవీణ్ పగడాల మరణించినప్పుడు వచ్చి పెద్ద పెద్ద జోకులు వేసి పెద్దగా కామెడీ చేశాడు కదా వీడికి ఈ వివాదం కనిపించట్లేదా? మహిమ కుమార్ వివాదం కనిపించట్లేదా? అంటే ఈ వివాదంలో దూరితే మనకు ఓట్లు ఎక్కడొస్తాయి, మనకు రాజకీయ పరంగా ఏమి లబ్ధి ఉంటుంది అని అనుకున్నాడా? నా తెలియకడుగుతాను. అంటే చీమ చిట్టుకుమంటే వాలిపోతాడు కదా. ఈ అమ్మాయి వివాదం కనిపించట్లేదా ఈ జోకర్కి? ఎలా తయారయ్యారా స్వామి?
అసలు ఎలా తయారయ్యారా మీరు? క్రిస్టియన్ అనే ఇది రాయడానికి కూడా అర్హత లేదురా నాయన మీకు. మానవత్వం లేదు. క్రైస్తవం పక్కన పెట్టే మానవత్వం కూడా లేదురా మీకు నాయన. ఒక ఆడపిల్ల ఏడుస్తుంటే ఆ ఏడుపు మీకు కనిపించట్లేదా? ఎక్కడైతే చిల్లర వస్తుందో, ఎక్కడైతే 10 మంది ఆదరణ లభిస్తుందో, ఎక్కడైతే ఓట్లు వస్తాయో, ఎక్కడైతే 10 మంది 10 కెమెరాల్లో మన ముఖం కనబడుతుందో అక్కడికే వస్తారా? మిగతా కనిపించవా? ఇలాంటి కనిపించవా? ఈ ప్రవీణ్ పగడాల గారి విషయంలో రోడ్లు ఎక్కినటువంటి దరిద్రులు అందరిని అడుగుతున్నా, ఒరే దరిద్రులరా, ఈ అమ్మాయి కన్నీళ్ళు మీకు కనిపించట్లేదా? ఎందుకంటే ఈ అమ్మాయి పక్షాన్ని మాట్లాడితే ఈ శాలేమరాజు అనే వ్యక్తికి వ్యతిరేకం కావాలి. ఆ వ్యక్తి దగ్గర కొన్ని వేల మంది విశ్వాసులు ఉన్నారు, వాళ్ళందరికీ మనం వ్యతిరేకం అవుతాం, అంతేనారా? లేకపోతే ఆ శాలేమరాజు దగ్గర కొన్ని పెంపుడు కుక్కలు ఉన్నాయి, ఊర కుక్కలు ఉన్నాయి, ఆ ఊర కుక్కలు మరుగుతుంటాయి, ఎందుకు మా రంకులు బొంకులు బయటకు వస్తాయని భయపడుతున్నారా? నిజంగా ఒకలాంటి అసహ్యం, ఏహ్యభావం అనిపిస్తుంది నాకు. ఈ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవుల్ని, ఈ క్రైస్తవ సంఘాలు చూస్తుంటే ఏహ్యభావం అనిపిస్తుంది. ఒక అమ్మాయి రోడ్డు మీదకి ఎక్కి నాకు న్యాయం చేయండి అంటే 10 మంది గొంతు కలపట్లేదంటే కనీసం మాట సహాయం చేస్తే, 10 మంది మాట సహాయం చేస్తే ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది కదా. నిజంగా అనిపిస్తుంది. చచ్చిపోయిన ఒక వ్యక్తి శవాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసిన దరిద్రులందరిని అడుగుతాను నేను. ఆ వ్యక్తి ఎలా చనిపోయాడో తెలుసు, అందరికీ తెలుసు, ఆ దరిద్రులందరికీ తెలుసు. ఆ వ్యక్తి చనిపోయాడని తెలిసి, యాక్సిడెంట్ అని తెలిసినా కూడా కావాలని వ్యక్తిగత లబ్ధి కోసమని ఎవడో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన దరిద్రులంతా ఈరోజు ఒక అమ్మాయి అన్యాయం జరిగిందని ఏడుస్తూ ఉంటే ఎందుకు అమ్మాయి పక్షాన్ని మాట్లాడటం లేదు? మానవత్వం కూడా చచ్చిపోయిందా? మానవత్వం చచ్చిపోయింది. మీరు ఎందుకు బైబిల్ బోధించడం? ఎందుకు మీరు వాక్యం బోధించడం? ఎందుకు మీరు క్రైస్తవ పాస్టర్ని చెప్పడం? ఎందుకురా? ఏది ఆ క్రైస్తవ్యంలో ఆ నమ్మకం ఏది? యేసుప్రభువు దగ్గరికి వెళ్తే క్రైస్తవ్యంలో మాకు న్యాయం జరుగుతుంది అనేది ఆ అమ్మాయికి ఇప్పుడు కల్పించగలరా ఆ నమ్మకత్వాన్ని? పరిశుద్ధుల ఎదుట కాక అంటే ఎక్కడ జరగాలి ఈ వ్యాజ్యం? ఎక్కడ జరగాలి? పరిశుద్ధుల ఎదుట జరగాలి. మనలో క్రిస్టియన్స్లో ఏదైనా ఒక గొడవ ఉంటే, వ్యాజ్యం ఉన్నప్పుడు ఎక్కడ జరగాలి? పరిశుద్ధుల ఎదుట జరగాలి. పోలీస్ స్టేషన్లో కాదు, లేకపోతే కోర్టులో కాదు. ఎందుకని పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది, కోర్టు మెట్లెక్కింది? ఇది చిన్న విషయం కదా. ఒరే ప్రభు కుమార్, నువ్వు అక్కడే కదరా చచ్చావు, ఆ అమ్మాయి కలిపి పెడితే తిన్నావు కదరా దరిద్రుడా, అదే మంచం మీద పడుకున్నావు కదరా దరిద్రుడా, ఆ అమ్మాయితో గడిపావు కదరా, ప్రెగ్నెంట్ చేసావు కదరా, పులిపిటి మీద ప్రమాణం చేసి అబార్షన్ చేయించావు కదరా దరిద్రుడా, వెళ్ళి పెళ్లి చేసుకోరా అని చెప్పాల్సింది పోగొట్టి చిన్న విషయం, అంత చిన్న విషయం దీనికి పోలీస్ స్టేషన్ దేనికి? కోర్టు దేనికి? దీనికి ప్రూఫ్స్ దేనికి? ఏం ప్రూఫ్స్ కావాలి? ఆ ప్రభు కుమార్ అనే వ్యక్తి ఆ మంచం మీద ఉన్నప్పుడు ఆ వీడియో ఏమైనా తీయమని అడుగుతున్నారా? అది కావాలా మీకేమైనా? ఏం ప్రూఫ్ కావాలి? మనసాక్షి అనేది లేదా లోపల? ఒరే మీరు కడుపుకు అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా? మనసాక్షి అనేది ఉంటుంది కదా. ఏ ప్రూఫ్ కావాలి? మీలో ఒకరికి మరొకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాటుకు తెగించుతున్నాడా? అనీతిమంతుల ఎదుట. ఈ పోలీస్ స్టేషన్ కానీ కోర్టులు కానీ వీళ్ళకి బైబుల్ తెలియదు కదా, బైబిల్ లేదు కదా. మనం అడ్వకేట్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు నిజాన్ని అబద్ధం చేస్తారు, అబద్ధాన్ని నిజం చేసేస్తారు. మనకు తెలుసు కదా ఎలా ఉంటుంది, పోలీస్ స్టేషన్లో ఎలా ఉంటుంది, కోర్టులో ఎలా ఉంటుంది, మనకు తెలీదా? అక్కడికి వెళ్ళాలన్నా ఇది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టుకు వెళ్ళి అడిగిన ప్రతి ఒక్కడికి అవునండి నేను ఇలా జరిగిందండి, ఇలా ప్రెగ్నెంట్ అయ్యానండి, ఇలా మేము గడిపామండి, ప్రతి ఒక్కరికి చెప్పాలన్నా, కొన్ని వందల మందికి ఇదే చెప్పాలి నా పాప. ఒకవేళ నీ కూతురికి జరిగితే, నీ అక్కకు జరిగితే, చెల్లికి జరిగితే, అమ్మకు జరిగితే, మీ ఇంట్లో ఆడపిల్లలు జరిగితే ఆ ఆడపిల్లను పదే కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ చెప్పమ్మా ఏం జరిగిందంటే మరలా మొదటి నుంచి మొదలుపెట్టి మేము ఇలా కలిసాము, ఇలా తిరిగాము, ఇలా ఉన్నాము, ఇవన్నీ వివరించి చెప్తూ ఉండాలన్నా. మీకు మనసాక్షి లేదు కొంచెమైనా? నాకు తెలిసి ఇప్పటికీ ఆ మహిమ కోరాడే అమ్మాయి కొన్ని వందల మందికి చెప్పిందే చెప్పి ఒక అమ్మాయి ఆ విషయాన్ని చెబుతూ ఉన్నప్పుడు ఎంత చచ్చిపోతుందో మీకేమైనా అర్థమవుతుందా కొంచెమైనా? వీడికి ఒక మగాడికి ఎలా ఉంటుందంటే నేను మగాడిని అనే ఫీలింగ్ ఉండొచ్చు, నేను మగాడిని 10 మందితో పోతాననే ఫీలింగ్ ఉండొచ్చు. ప్రస్తుతం మనం అలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం. కానీ ఒక అమ్మాయి నేను మోసపోయాను అని చెప్పడం అనేది ప్రాణం మీదకి వచ్చే పరిస్థితి. చెప్పలేదు, ఒప్పుకోలేతను. కానీ అడిగిందే అడిగి చెప్పిందే చెప్పి ఇంకా ప్రూఫ్లు ఏం కావాలరా అమ్మాయి విషయంలో? మీరు మనుషులా కాదా? మీకు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళ ఎమోషన్స్ ఎంత సెన్సిటివ్గా ఉంటాయి ఆ మాత్రం తెలియదారా మీకు? తెలుసు. కానీ ఈ పాస్టర్లు ఎవరైతే ఈ ప్రభు కుమారు ఆ పక్కన శాలివారు వీళ్ళు విసిరేటువంటి
కుక్క బిస్కెట్ల కోసం కకృతిపడి, వీళ్ళు విసిరేటువంటి చిల్లరకు కకృతిపడి, లేదా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫాలోవర్స్ని మన ఫాలోవర్స్గా చేసుకుందాము, వీళ్ళ పక్షాన్ని నిలబడితే వీళ్ళ ఫాలోవర్స్ మన ఫాలోవర్స్ అవుతారని సబ్స్క్రైబర్లు పెంచుకునేదానికి, వ్యూవర్స్ని పెంచుకునేదానికి ఎందుకురా ఈ బ్రతుకులు మీకు? దీని బదులు అడుగు తినడం బెటర్ కదరా? ఎందుకురా ఈ బ్రతుకులు మీకు? మనలో క్రైస్తవ్యంలో ఒక వ్యాజ్యం వచ్చినప్పుడు ఎక్కడ వ్యాజ్యమాడాలి? పరిశుద్ధుల ఎదుట వ్యాజ్యమాడాలి. కానీ ఇది ఎక్కడికి పోతుంది? పోలీస్ స్టేషన్, కోర్టుకి. తర్వాత పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మిక్కిలి అల్పమైన విషయం ఇది, చాలా చిన్న విషయం. ఇద్దరిని పిలిచి, ప్రభు కుమార్ని అమ్మాయిని ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టి 10 నిమిషాలు 10 మినిట్స్ ఎరా చేసావా? అంతే. ఏమ్మా జరిగిందా? అంతే. ఏమ్మా చెప్పు, వీడు నీ విషయంలో భౌతికంగా ప్రవర్తించాడా? ఫిజికల్గా మీరిద్దరు ఒకటయ్యారా? ఏమైనా ఆధారాలు చెప్పంటే చెప్తుంది, పటాపట చెప్తుంది. వాడి శరీరానికి సంబంధించినటువంటి ఆధారాలు కొన్ని చెప్తుంది. ఎలా తెలుస్తుంది అమ్మాయికి వాడి శరీరం? ఈ అమ్మాయికి వీడి శరీరంలో ఉన్నటువంటి అవి ఎలా తెలుస్తుంది? విప్పుకొని పడుకోకపోతే 10 నిమిషాలు మ్యాటర్ అయిపోయింది. ఒరే కలిసావు కదా, ఫినిష్, పెళ్లి చేసుకో, అంతే. ఇంత చిన్న విషయాన్ని సాగదీసి బయట నవ్వుకుంటున్నారు, పగలబడి నవ్వుకుంటున్నారు. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదు అని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. ఈ జీవన సంబంధమైనటువంటి విషయాలు చూడండి. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్పు తీర్చుటకు సంఘములో తృణీకరించబడిన వారిని కూర్చుండబెట్టుదరా? ఒరే దరిద్రులారా, ఇలాంటి జీవన సంబంధమైన ఏదైనా వచ్చినప్పుడు, వ్యాజ్యము క్రిస్టియన్స్లో వచ్చినప్పుడు, వాటిని తీర్పు తీర్చడానికి సంఘంలో తృణీకరించబడిన వారిని కూర్చోబెడతారా? సంఘంలోకి వచ్చి బయట వ్యక్తులు ఎవరు తీర్పు తీర్చడానికి? పౌలు మాట్లాడుతున్న మాట ఇది. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఒరే సిగ్గుపడరా దరిద్రులరా అంటున్నాడు. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి తన సహోదరుల మధ్యను, ఎక్కడుంది అది? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైన లేడా? మన సహోదరుల్లో ఒక వ్యాజ్యం వచ్చినప్పుడు వ్యాజ్యాన్ని తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడు కూడా లేడా? మీకు సిగ్గు రావాలని చెప్తున్నాను. ఒరే సిగ్గులేని దరిద్రులరా అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. కోర్టుకి ప్రూఫ్స్ కావాలి, పోలీసులకి ప్రూఫ్స్ కావాలి. క్రైస్తవులకి మనకెందుకు? ఒక విషయం జరుగుతున్నప్పుడు, ఒక అమ్మాయి అబ్బాయి ఎదురుగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందనే ఆ విషయం మనస్సాక్షికి తెలుస్తుందా తెలియదా? మనమేమైనా శుద్ధ పోసలమా? మనకేం తెలీదా? అలాంటి తమాషాలు ఏం చేయలేదా? ఒక్క మాట మాట్లాడితే, ఒక్క చూపు చూస్తే ఏం జరిగిందనే విషయం మనకు తెలీదా? ఇక్కడ అర్థం కాదు, మనసాక్షి అర్థం కాదు. దీనికి ప్రూఫ్ కావాలా మనసాక్షికి? మన క్రైస్తవులు కదా, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చెప్తున్నాం, సువార్త చేస్తున్నాం. మరి మనకు తెలుసు కదా వాక్యానుసారంగా ఎలా తీర్పు తీర్చాలి. తెలీదా మాత్రం మనకి? అసలు చచ్చిపోయింది క్రైస్తవం, చచ్చిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవం చచ్చిపోయింది. ఒక్కడికి బాధ్యత లేకుండా పోయింది. ఎందుకు బాధ్యత లేకుండా పోయింది? ఒక వ్యక్తి చనిపోతే, యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి కోసం రోడ్లు ఎక్కినటువంటి దరిద్రులంతా ఇప్పుడు ఒక అమ్మాయి, ఒక ఆడబిడ్డ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే, మన క్రైస్తవ్యంలో మన క్రైస్తవులు బయట కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే నాకు తెలియకొడతాను. ఈ దరిద్రపు అంటే నాకు ఎంత చిరాకు వస్తుందంటే, ఎప్స్టైన్ ఫైల్స్ అంట. ఎప్స్టైన్ ఫైల్స్ అని ఎక్కడో అమెరికాలో జరిగింది. అమెరికాలో ఎప్స్టైన్ ఫైల్స్ జరిగితే ఇక్కడ మాట్లాడతాను, తెలుగులో మాట్లాడతాను, తెలుగు రాష్ట్రాల్లో. మనకు వచ్చినది ఏంటి? ఇక్కడ ఇది ఎప్స్టైన్ ఫైల్ కాదా? ఒరే దరిద్రులారా, నేను అడుగుతున్నాను, ఎప్స్టైన్ ఫైల్స్ గురించి మాట్లాడుతున్న దరిద్రులారా. ప్రతి పాస్టర్ కెమెరా ముందుకు రావడం ఎప్స్టైన్ ఫైల్స్ అంట, అలా చేశారంట, ఇలా చేశారంట. అది అమెరికా, వాళ్ళకి ఆ లైసెన్స్ ఉంటుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. వాళ్ళు 13 years దాటి నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. వాళ్ళు అక్కడిది పట్టుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో ఎప్స్టైన్ ఫైల్స్ అది ఇది అని మాట్లాడుతున్నారు కదా. మరి ఈ అమ్మాయి కేసు మీకు కనిపించట్లేదా? ఇది ఎప్స్టైన్ ఫైల్ కాదా? ఇది ఎక్కడెక్కడో జరిగిన తమాషాలన్నీ ఇక్కడ మాట్లాడుకుంటున్నారు కదా. మనకేంటి సంబంధం? అమెరికాలో జరిగిన దానికి మనకేంటి సంబంధం? ఎవడో ఒకడు ఐలాండ్ కొనుక్కున్నాడు, అందులో కొంతమంది అమ్మాయిలు తీసుకుని వెళ్ళాడు, కొంతమందికి తీసుకుని వాళ్ళకి
సర్వీస్ ఇచ్చాడు, వాళ్ళ వాళ్ళు చచ్చారు. మనకేంటి, మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు అమ్మాయి, మన క్రిస్టియన్ అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి నాకు అన్యాయం జరిగిందని మొత్తుకుంటూ ఉంటే ఇది ఎప్స్టైన్ ఫైల్ కాదురా దరిద్రులరా. అంటే దీని గురించి మాట్లాడితే వ్యూస్ రావా? దీని గురించి మాట్లాడితే వ్యూస్ పోతాయా? సబ్స్క్రైబర్స్ పోతారా? వీళ్ళ ఫాలోవర్స్ మిమ్మల్ని చీకొడతారా? అంతేనా? ఎందుకు అసహ్యం, అసహ్యం, దరిద్రులరా, అసహ్యరా. మీరు ఎందుకు పుట్టారా క్రైస్తవులకి? ఎందుకు వచ్చారు క్రైస్తవులకి? ఏం చేద్దామని వచ్చారు క్రైస్తవులకి? దరిద్రులరా. మీకు సంఘటన చూపి నేను క్లోజ్ చేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడు ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు. ఆవిడ ఎక్కడ పట్టబడిందంటే, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టుకున్నారు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. యేసు దగ్గర నిలబెట్టారు. ఇలా వ్యభిచారం చేసిన ఆవిడని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం రాయబడింది, నువ్వేం చెప్తావు? యేసు ప్రభు అన్నాడు. ఇప్పుడు ఆవిడ, ఆ ఉమెన్ ఉంది కదా, ఆవిడ గురించి యేసు ప్రభు మాట్లాడలే. ఏమ్మా చేసావా, బుద్ధి ఉందా లేదా అని యేసు ప్రభు మాట్లాడలే, ఈవిని గురించి మాట్లాడలే. ఆయన ఏమన్నాడు తెలుసా? మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి. పాపం లేనివాడు మొదట రాయి వేయండి. పాపం లేనివాడు మొదట రాయి వేయండి. ఆవిడేం పని చేస్తుంది? ఇన్ ద వెరీ యాక్ట్ ఆఫ్ అడల్టరీ, షీ కాట్ ఇన్ ద వెరీ యాక్ట్ ఆఫ్ అడల్టరీ. వ్యభిచారం చేస్తూ ఉంటే పట్టుకున్నారు. ఇప్పుడు వ్యభిచారం చేస్తుంది. మహిమకుమారి వ్యభిచారం చేసిందా? ఈ మాయ మాటలు నమ్మి మోసపోయింది. మోసపోయిన వాళ్ళు ఎప్పుడు చెడ్డోళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. మోసం చేసిన వాడు చెడ్డోడు, మోసపోయిన వాళ్ళు చెడ్డోళ్ళు కాదు. మోసపోయిన వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, మంచోళ్ళు కాబట్టి మోసం చేయగలిగారు. తను నమ్మింది, మోసపోయింది. ఇప్పుడు నేనేమంటానంటే, తను వ్యభిచారి కాదు, తను నమ్మింది, మోసపోయింది. ఎందుకు నమ్మింది? వీడు దైవ సేవకుడు కదా, పంపించబడింది ఈయన చేత కదా, కాబట్టి ఆ దైవ సేవకుడని నమ్మి మోసపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఎన్ని రంకులు ఆపాదించారో, ఎంతమందితో సంబంధాలు అంటగట్టారో. సరే అనుకుందాం, ఆర్గ్యుమెంట్ కోసం అనుకుందాం, ఈ అమ్మాయికి చాలా ఒక 100 సంబంధాలు ఉన్నాయి అనుకున్నాం. కాసేపు వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఈ అమ్మాయికి వాళ్ళతో సంబంధం ఉంది, వీళ్ళతో సంబంధం ఉంది మాట్లాడుతున్నారు కదా, అనుకున్నా కాసేపు 100 మందితో సంబంధం ఉంది. 100 మందితో సంబంధం ఉంటే నువ్వు కడుపు చేయొచ్చారా? 100 మందితో సంబంధం ఉంది అమ్మాయికి, నువ్వు కడుపు చేయొచ్చా? 100 మందితో సంబంధం ఉంది అనుకున్నావు, ఇప్పుడు నువ్వు కడుపు చేయొచ్చా? నువ్వు ప్రెగ్నెంట్ చేయొచ్చా? నువ్వు అబార్షన్ చేయించవచ్చా? నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పొచ్చా? మనకు పెళ్ళి అయిపోయిందని చెప్పొచ్చా? నా బంగారం అని పిలవచ్చా? గోరుముద్దలు తినిపించుకోవచ్చా? అదే మంచం మీద పడుకోవచ్చా? 100 మందితో సంబంధం ఉంటే లైసెన్సా నీకు అది లైసెన్సా? ఎరా ప్రభుత్వం, నీకు అది లైసెన్సా? కాబట్టి నేనేమంటున్నానంటే, యేసు దగ్గరగా ఎదురుగా ఒక స్త్రీని తీసుకొచ్చారు. వ్యభిచారం చేస్తుంటే పట్టబడింది. యేసు ప్రభు ఏమన్నాడు అంటే, మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి. ఈవిని మాట్లాడలే యేసు ప్రభు, ఈవిడ గురించి ఏమో బుద్ధి ఉందా లేదా? యేసు ప్రభు మాట్లాడలే. మీరు పాపం లేనివాడు మొదట రాయి వేయండి. అందరు రాళ్ళ కింద వేసి బయటకు వెళ్ళిపోయారు. ఇది తీర్పు అంటే. ఎవిడెన్స్ అడగలే ఆయన. తనను వేశ్యం చేశారు. వీళ్ళు సేవ్ కావడానికి తనని వేశ్యం చేశారు, అక్రమ సంబంధాలు అంటగట్టారు. నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నాను, ఇక్కడ లోపల నుంచి మాట్లాడుతున్నాను. ఈ సందర్భాన్ని గురించి ఆలోచించినప్పుడల్లా ఒక్కసారి ఉలికి పడినట్టు అవుతుంది. ఇంతకీ ఏంటి క్రైస్తవ్యం అంటే? ఏం జరుగుతుంది క్రైస్తవ్యంలో? ఒక చనిపోయిన వ్యక్తి కోసం రోడ్లు ఎక్కిన వాళ్ళు, నేను చచ్చిపోతాను నాకు న్యాయం చేయండి అంటుంటే ఆ అమ్మాయి పక్షాన్ని ఒక్కడ మాట్లాడటం లేదంటే, అసలు ఆ అమ్మాయిని తిరిగి రివర్స్లో ఆ అమ్మాయిని వేశ్యం చేస్తున్నారంటే, అక్రమ సంబంధాలు అంటగడుతున్నారంటే, దీన్ని అందరూ చోద్యం చూస్తున్నారా? ఏంటి క్రైస్తవ్యం అంటే? దీన్ని బయట వాళ్ళు గమనించట్లేదు అనుకుంటున్నారా? అరే, ఒక అమ్మాయికి న్యాయం జరగాల్సిన ప్రాంతం క్రిస్టియానిటీ కదా, ఇక్కడే ఇంత అన్యాయం జరిగితే, నాకు తెలిసి ఈ అమ్మాయికి జరిగిన సంఘటన బయట జరిగి ఉంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అయి ఉండే వాళ్ళు. కానీ మన సేవ చచ్చిన క్రైస్తవంలో జరిగింది కాబట్టి ఈ అమ్మాయి ఇలా ఉంది. మీకు మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఈ అమ్మాయి తన కేసుని ఆర్ఎస్ఎస్కి ఇస్తానన్న వాళ్ళు చూసుకుంటారు అనండి అంటే, వాళ్ళొక మాట అడిగారు ఈ అమ్మాయిని. ఏమనంటే, సరే మేము టేకప్ చేస్తాం కేసుని, మీ క్రిస్టియన్స్ చేయలేరు కదా, మేము టేకప్ చేస్తాం, ఓకే ఆర్ఎస్ఎస్గా మేము చేస్తాం. అయితే నువ్వేం చేస్తావంటే, బొట్టు పెట్టుకొని జై కొట్టు, మా దేవుడికి జై కొట్టు, మేము పట్టు చీర వేస్తాము, అవి తీసుకొని మరలా గర్వాపస్ అవ్వు, మన హిందూ మతంలో గర్వాపస్ అవ్వు, అప్పుడు వీడిని జుట్టు పట్టుకొని లాక్కు వచ్చి నీకు పెళ్లి చేస్తాం అని అన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అంటే ఈ అమ్మాయి ఒకటే చెప్పింది, యేసు ప్రభువును వదిలిపెట్టడం జరగదు.
క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టడం జరగదు, ఇలాగైనా ఉండిపోతా కానీ క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టడం జరగదు, యేసుని వదిలిపెట్టడం జరగదు అనంది ఈ అమ్మాయి కానీ వీళ్ళ తమ్ముళ్ళు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ. యేసు ప్రభువును వదలడం జరగదు, పోతే పో, యేసుని వదిలిపెట్టడం అంది. ఇలాంటి అమ్మాయి పక్షాన్ని నిలవబడకుండా ఇలాంటి దరిద్రుల పక్షాన్ని నిలవబడి, ఒరే అసలు ఏం చేస్తున్నారా, ఏంట్రా క్రైస్తవ్యం అంటే, ప్రూఫ్లు అంటే ఏం కావాలరా, మీ ఇంట్లో ఆడపిల్లలకి ఏమన్నా జరిగితే ప్రూఫ్ అడుగుతారా, మీ ఇంట్లో ఆడపిల్లలు జరిగితే ప్రూఫ్ అడుగుతారా? నాకు తెలిసి ఈ మాట్లాడుతున్న దరిద్రులందరికీ ఆడపిల్లలు ఉంటారు, నాకు తెలిసి ఆడపిల్లలు ఉంటారు. ఏదో ఒక టైంలో కాలేజీలోనో లేకపోతే ఇంకో చోట ఏదో ఒక టైంలో వస్తుంది. అప్పుడు అడగండి రా, ఆ అమ్మాయిని ప్రూఫ్లు అడగండి, ఆ అమ్మాయినో లేకపోతే ఆ అబ్బాయిని ప్రూఫ్లు అడగండి. అప్పుడు మీకు మనసాక్షి ఉంటే ఎవరో బిడ్డ కాబట్టి ప్రూఫ్లు అడుగుతారా? ఎలా చూపెడుతుందిరా ప్రూఫ్లు? ఏమని చూపెడుతుందిరా? 4 గోడల మధ్య జరిగిందని ప్రూఫ్ ఏముంటుంది? 4 గోడల మధ్య జరిగిన దానికి ఏం ప్రూఫ్ ఉంటుంది? ఏం ప్రూఫ్ చూపించాలి? కేవలం మీ ఆర్గ్యుమెంట్ని నెగ్గించుకోవడానికి తప్ప, మీ అహాన్ని సంతృప్తిపరచుకోవడానికి తప్ప ఇంకా దేనికిరా మీరు మాట్లాడుతున్న మాటలన్నీ? నిజంగా మీరు ప్రార్థన చేస్తే, నిజంగా మీరు బైబిల్ చదివితే, నిజంగా మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నది నిజమే అయితే మహిమకి న్యాయం జరగాలి. ఈ వ్యక్తే పెళ్లి చేసుకోవాలి. తర్వాత ఈ మహిమ కుమారి విషయంలో ఒక విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మహిమ కుమారి ముందు వెళ్తున్న పాస్టర్ ఉన్నాడు కదా, ఆ పాస్టర్ గారి అమ్మాయితో ఒక మాట చెప్పాడు, అమ్మా వదిలిపెట్టే వీడిని వదిలిపెట్టే, నేను ఒక మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాను, ఒక మంచి పాస్టర్ని చూసి నీకు పెళ్లి చేస్తావు, అంటే నీ పరిస్థితిని అర్థం చేసుకునేటువంటి, ఇలా మోసపోయిందని అర్థం చేసుకునేటువంటి ఒక మంచి మనసు నాకు పాస్టర్ని చూసి నీకు పెళ్లి చేస్తా అని అన్నాడంట. ఒకవేళ ఆ పాస్టర్ గారు వచ్చి అమ్మాయిని పెళ్లి చేస్తున్నాడు అనుకో, ఆ పాస్టర్తో పెళ్ళి అయిందనుకో, ఆయన నష్టపోయినట్టే కదా, మోసపోయినట్టే కదా. కాబట్టి నేను ఏమంటానంటే ఈ వ్యక్తితోనే పెళ్లి జరగాలి మహిమకి. దయచేసి ఇప్పుడు నేను మాట్లాడిన మాటల్లో ఆవేదన అర్థం చేసుకోండి. నాకే ఇంత బాధ ఉంటే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటనుకుంటున్నారు? ఈ అమ్మాయి తమ్ముళ్ళ పరిస్థితి ఏంటనుకుంటున్నారు? ఈ అమ్మాయి తల్లిగారి పరిస్థితి ఏమనుకుంటున్నారు? ఈ అమ్మాయి ఉన్న వీధిలో ఈ అమ్మాయి నడుస్తూ ఉంటే, వీళ్ళ కుటుంబ సభ్యులు నడుస్తూ ఉంటే వాళ్ళకి ఎదురయ్యేటువంటి అవమానం ఎంత ఉంటుంది అని అనుకుంటున్నారు? చెప్పండి, ఎంత ఉంటుంది అనుకుంటారు చెప్పండి. నేను వెళ్ళాను, నేను చూశాను. ప్రూఫ్స్ అడగద్దు ప్లీజ్. మీరు మాట్లాడకపోయినా పర్లేదు, మీరు న్యాయం చేయకపోయినా పర్లేదు, ప్రూఫ్స్ అడగొద్దు. ఏం ప్రూఫ్స్ ఉంటాయి దానికి? దావీదు బత్షెబతో వ్యభిచారం చేశాడు, ప్రూఫ్ ఏంటి దానికి? ఏ ప్రూఫ్ ఉంటుంది దానికి? దావీదు ఊరియాని లేపించేశాడు, ఏం ప్రూఫ్ ఉంటుంది దానికి? కానీ నాతాను ప్రవక్త చెప్పినప్పుడు ఆ పాపం చేసిన మనుషుణ్ణి నేనే అని ఒప్పుకున్నాడు, కీర్తన రాశాడు. ఆ పాపం చేసిన మనుషుణ్ణి నేనే, ఇది నీతిమంతుల లక్షణం. పాపం చేయకపోవడం కాదు, పాపం జరిగిందని ఒప్పుకోవడం నీతి. నేనేం పాపం చేశాను కాదు, పాపాన్ని కప్పుకోవడం కాదు, పాపాన్ని ఒప్పుకోవడం నీతి. క్రైస్తవ్యం నేర్పించిన నీతి. ప్రభువైన యేసుక్రీస్తు మీరు పాపం లేని మొదట రాయి ఏంటంటే, ఈ అమ్మాయి క్యారెక్టర్ని శంకిస్తూ మాట్లాడుతున్న దరిద్రులు నిజంగానే మీరు అంత శుద్ధపూసలా, అంత నీతిమంతులా? ఈ అమ్మాయిని ఎలా మాట్లాడుతున్నారు? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మోసపోయిన వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, మంచోళ్ళే. మోసం చేసిన వాళ్ళు చెడ్డోళ్ళు. ఆ జరిగిన అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళే మోసగలరు తప్ప ఆ అమ్మాయి మంచిది, చాలా మంచిది. ఆ అమ్మాయి క్యారెక్టర్ని రకరకాల మాట్లాడుతున్నారు. అవును, క్యారెక్టర్ గతంలో ఏదైనా ఉంటుందేమో, ఆర్గ్యుమెంట్ కోసం చెప్తున్నా. అయితే అది నీకు లైసెన్సా? అది నువ్వు పాపం చేయడానికి లైసెన్సా? కాదు కదా, మనిషి కదా, జంతువేం కాదు కదా. అలా ఉంది ఇలా ఉందని మాట్లాడితే మరి నువ్వు చేయమని లైసెన్స్ అది కాదు కదా. కాబట్టి నేను అడుగుతున్నాను, మొత్తం యావత్ క్రైస్తవ సమాజాన్ని నేను అడుగుతున్నాను, మహిమ కుమారికి న్యాయం కావాలి, న్యాయం జరగాలి, ఈ వ్యక్తితోనే పెళ్లి జరగాలి. నా వంతుగా నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. నా తోటి యూట్యూబర్స్ని కూడా మోటివేట్ చేసి వాళ్ళ చేత కూడా నేను పోరాటం చేయిస్తూనే ఉన్నా. తనకు న్యాయం జరగాలి. ఈ సమస్య తనది కాదు, ఈ వ్యక్తిది కాదు. ఈ సమస్య యావత్తు క్రైస్తవానికి సంబంధించింది. మీలో వ్యాజ్యం ఉన్నప్పుడు అది అనీతిమంతుల ఎదుటికి పోకూడదు, మీరే పరిష్కరించుకోవాలి, వాక్యాన్ని బట్టి పరిష్కరించుకోవాలి. ఇది పోలీస్ స్టేషన్ సంబంధించింది కాదు, కోర్టుకు సంబంధించింది కాదు, ఇది మన క్రైస్తవానికి సంబంధించింది, మన లేఖనాలకు సంబంధించింది, మనం లేఖనాలను ఎంత గౌరవిస్తున్నాం అనే దానికి సంబంధించింది. కాబట్టి నేను ఇంత పోరాటం చేస్తున్నా. ఈ అమ్మాయికి సంబంధించిందో ఈ అబ్బాయికి సంబంధించిందో నేను పట్టించుకోను. ఎందుకంటే బోల్డ్ అన్ని కేసులు ఉంటాయి, మోసపోయిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు, రోజు ఇలాంటి బోల్డ్ ఉంటాయి. నా సమస్య అది కాదు, వీళ్ళిద్దరిది కాదు నా సమస్య. ఇలాంటి ఒక వివాదం వచ్చినప్పుడు, ఒకప్పుడు యాక్సిడెంట్లో మరణించిన వ్యక్తి కోసం రోడ్లు ఎక్కినటువంటి క్రైస్తవ్యం, ధర్నాలు చేసిన క్రైస్తవ్యం ఈరోజు ఒక అమ్మాయి విషయంలో ఎందుకు స్పందించట్లేదు? ఇదేనా క్రైస్తవ్యం యొక్క విశ్వసనీయత? ఇది నా బాధ, ఇది నా ఆవేదన.
ఒకవేళ ఆ రోజు వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ విషయంలో యేసు ప్రభు నిలబడ్డాడు మధ్యలో. అటువైపు ఆ స్త్రీ నిలబడింది, ఇటువైపు జనాలు నిలబడ్డాడు, ఇటువైపు యేసు ప్రభు నిలబడ్డాడు కదా. ఆ యేసు ప్రభు ఇప్పుడు లేడు. ఒకవేళ ఉంటే ఈ మహిమ కుమారు విషయంలో, ఈ వ్యక్తి విషయంలో ఒకవైపు మహిమ కుమారు నిలబడింది, ఒకవైపు ఈ మొత్తం బృందం అంతా, చిలకలూరుపేట బృందం అంతా నిలబడింది. మధ్యలో ఈరోజు యేసు ప్రభు లేడా? యేసు ప్రభు ప్రతినిధులుగా మనం లేమా? మనం ఏమని తీర్పు తీరుస్తున్నాం? మనం ఉండి కూడా వీళ్ళ రాళ్ళు ఈ అమ్మాయి మీద పడుతున్నాయంటే ఎందుకు మనం యేసు ప్రభు ప్రతినిధులుగా, పాస్టర్లుగా? ఇది నా ప్రశ్న. పడకూడదు అమ్మాయి మీద రాళ్ళు. ఇటువైపు నుంచి రాయి వేస్తున్నవాడు నీతిమంతుడా? అది ప్రశ్న. ఈ వ్యక్తి యోసేపు ఎలా అయ్యాడు? ఈ అమ్మాయి యెజబెల్ ఎలా అయింది? అసలు ఈ మాటలు క్రైస్తవునికి వినబడట్లేదా? ఇంతకు మించిన పరిచర్య ఇంకొకటి లేదు. ప్రాక్టికల్ మినిస్ట్రీ ఇది. ప్రాక్టికల్ మినిస్ట్రీ ఇది. దీనుల పక్షాన్ని నిలవబడ్డం, తల్లిదండ్రులు లేని వారి పక్షాన్ని నిలవబడ్డం, అనాథల పక్షాన్ని నిలవబడ్డం, విధవరాండ్ర పక్షాన్ని నిలవబడ్డం, అభాగ్యుల పక్షాన్ని నిలవబడ్డం. ఇది బైబిల్ చెప్పిన పరిచర్య. ఇది బైబిల్ చెప్పిన పరిచర్య నేను మాట్లాడుతుంది కాదు. ఇది క్రీస్తు బీదల పక్షాన్ని నిలబడ్డాడు. వీళ్ళకి డబ్బు ఉందని, ఈ పాప దగ్గర ఏమీ లేదని ఆట్లాడుకుంటూ ఉంటే, పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ఎందుకు స్పందించట్లేదు క్రైస్తవ్యం? ఇదా తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రైస్తవ్యం? నిజంగా సిగ్గనిపిస్తుంది నాకు. లిటరల్గా అక్షరార్థంగా చెప్తున్నా, సిగ్గనిపిస్తుంది. ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఒరే అమ్మాయి చచ్చిపోతే, ఆడపిల్లలు ఎమోషన్ చాలా సున్నితంగా ఉంటాయి కదా. చచ్చిపోతే అమ్మాయి పోనే అంతేనా? క్రైస్తవులు పక్కన పెట్టేయండి, మనుషులుగా కూడా పనికిరారు. మనుషులుగా పనికిరారు మీరు అసలు. నా వంతు, నా బాధ్యతగా తనకు న్యాయం జరిగేంత వరకు మాట్లాడుతూ ఉంటాం. చేతనైతే నాతో గొంతు కలపండి, లేకపోతే మీ పని మీరు చేసుకొని తప్ప ప్రూఫ్స్ అడగొద్దు. డోంట్ ఆస్క్ ప్రూఫ్స్. ఎందుకంటే వీఆర్ క్రిస్టియన్స్. మనకు పోలీస్ స్టేషన్లో గెలవడమో, కోర్టులో గెలవడం మ్యాటర్ కాదు. పోలీస్ స్టేషన్లోనూ కోర్టులో గెలిచే కేసులన్నీ సొద్దుపోసు కేసులేం కాదు. ఒక వ్యక్తి కేసులో గెలిచాడంటే ఆడు సొద్దుపోసు అని కాదు. ఒక వ్యక్తి కోర్టులో కేసు ఓడిపోయాడంటే వాడు నేరస్తుడని కాదు. నందిని పందిని నందిని చేసేటువంటి వ్యవస్థలు మనకు తెలుసు కదా. కాబట్టి ఇది కాదు క్రైస్తవులుగా మనం పట్టించుకోవాల్సింది. పోలీస్ స్టేషన్, కోర్టు అడిగేటువంటి ప్రూఫ్స్ మనకొద్దు. మనస్సాక్షి, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, ప్రభువైన యేసుక్రీస్తు లేఖనాలు, ప్రభువైన యేసుక్రీస్తు ఎలా తీర్పు తీర్చాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అమ్మ, ఎవరిని శిక్ష విధించలేదా? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీనే అమ్మ అంటే ఈరోజు వ్యభిచారం చేయలే. తను వ్యభిచారం చేయలే. వ్యభిచారం కాదు, చాలా మంచిది, దేవుని సేవ చేసేది, దేవుని సమర్పించుకున్నది. ఈ అమ్మాయిని లేనిపోని మాటలు వ్యభిచారిలాగా మాట్లాడుతున్నామంటే యేసు ప్రభువుకి మనం ఇస్తున్న గౌరవం ఏంటి? నా వంతు, నా గొంతు నేను వినిపిస్తున్నా ఈ అమ్మాయికి. ఇంతకుమించి నేనేం చేయలేను. ఒకవేళ ఇంతకుమించి నేను చేసేటువంటిది ఏదైనా ఉంటే డెఫినెట్గా చేస్తున్నాను. ఇంతకుమించి నేను చేయలేను. నాకు ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంది. నా గొంతు నేను వినిపించగలను. నా వాదాన్ని సమాజం దృష్టి తీసుకుని వెళ్ళను, మిమ్మల్ని ఆలోచింపజేయగలను. అంత మటుకు చేయగలను తప్ప దయచేసి నాతో పాటు మిగిలినటువంటి యూట్యూబర్స్ కానీ, మిగిలినటువంటి వ్యక్తులు కానీ, ప్రవీణ్ పగడాల విషయంలో రోడ్లు ఎక్కిన వ్యక్తులు ఇప్పుడు మౌనం వహిస్తే దేవుడు మిమ్మల్ని మెచ్చడు. ఎప్స్టైన్ ఫైల్స్ విషయంలో అమెరికాలో జరిగిన దాని గురించి, ఎప్పుడో అయిపోయిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి టాపిక్ ఇది. ఇప్పటికైనా బయటికి రండి. ఈ అమ్మాయికి న్యాయం జరగాలి, మహిమకు న్యాయం జరగాలి. మహిమ విషయంలో ప్రూఫ్స్ అడుగుతున్నటువంటి దరిద్రుల్ని, వాళ్ళ నీచత్వాన్ని, పైశాచికత్వాన్ని దయచేసి మాట్లాడండి. ఏం ప్రూఫ్స్ కావాలో అడగండి వాళ్ళని. మనస్సాక్షి, దీనికి మించిన ప్రూఫ్ ఏముంటుంది? మనస్సాక్షికి మించిన ప్రూఫ్ ఏముంటుంది? కాబట్టి ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. ప్రూఫ్స్ అడగండి. రేపు మీ పిల్లల విషయంలో, మీ కుటుంబ విషయంలో ఏదైనా జరిగితే అప్పుడు అడగరు కదా. మీరు కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందని లోపల పెట్టుకుంటారు కదా. ఇంకొక బిడ్డ అయితే ఒక న్యాయం, మీ బిడ్డ అయితే ఒక న్యాయమా? మానవత్వం ఉంది, కాస్త ఆలోచిస్తారని చెప్పాను. ఇంకా మేము మానవత్వం లేదు, మేము మనవ తినేటువంటి కుక్కలు, మేము పందులు అంటే కనుక నేనేం చేయలేను. ఇది నా బాధ్యత, నేను చేస్తున్నా. అందరూ కలిసి పోరాటం చేద్దాం, మహిమకు న్యాయం చేద్దాం. ఇది వీళ్ళిద్దరి సమస్య కాదు, ఇది క్రైస్తవ్యం సమస్య. మన చర్చిలో జరగవలసిన వ్యాజ్యం పోలీస్ స్టేషన్ దగ్గరికి, కోర్టు దగ్గరికి వెళ్ళకూడదు. మనం పరిష్కరించుకోవాలి, అంతే. బైబుల్ అధికారం కిందకి మనమంతా రావాలి. ఇది నా ఫైటింగ్. వీళ్ళిద్దరికి సంబంధించినైతే నేను వదిలిపెట్టేసి ఉండేవాడిని. ఇది క్రైస్తవ్యానికి సంబంధించిన సమస్య, క్రైస్తవ్యంలోనే పరిష్కరించబడాలి. పరిశుద్ధాత్మ దేవునితో, మన మనస్సాక్షితో, లేఖన అధికారంతో, ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఉన్న గౌరవంతో, ఆయన శిలువ ప్రాణత్యాగం మీద ఉన్న గౌరవంతో
తీర్పు జరగాలి, క్రైస్తవ్యం లోపల జరగాలి, బయటికి వెళ్ళకూడదు. ఇది ఒక్కసారి ఇది బయటికి వెళ్ళింది అంటే మన క్రైస్తవ్యం ఫెయిల్ అయిందని అర్థం, విఫలమైందని అర్థం. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి.